సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీకు ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ వీడియో అనేది నీ కంటపడదు. అలా కంటపడింది అని అంటే కనుక నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. అంతేకాకుండా ఈరోజు రాత్రి గడిచే లోపే ఈ వీడియోని నువ్వు ఒక 2 సార్లు విను తల్లి. అద్భుతాలు అనేవి నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతాయి అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి బాబాగారు మనకి ముందుగానే మంచి మంచి సూచనలు ఇస్తూ ఉంటారు, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారండి. అలాంటిది ఈరోజు రాత్రి లోపే ఈ వీడియోని 2 సార్లు వినండి అని అంటున్నారు. అంతేకాకుండా అద్భుతాలు అనేవి నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతాయి అని అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు అని అంటే, ఈరోజు పౌర్ణమి అండి. పౌర్ణమి అంటే మీ అందరికీ తెలుసు ఎంతో శక్తివంతమైన గడియలు అనేవి. అందువల్ల అటువంటి రోజునండి మనం ఒక దీపారాధన కనుక గుడికి వెళ్ళి వెలిగించగలిగితే మహాశక్తివంతమైన అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి. మాకు మొన్నటికి మొన్న ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారండి, ఏదైనా సరే అనారోగ్య సమస్య కనుక ఉన్నవాళ్ళైతే కనుక ఇలాంటి 5 పౌర్ణమిలండి, పౌర్ణమి రోజున 5 పౌర్ణమి రోజులు కనుక మనం గుడికి వెళ్ళి ఒక దీపారాధన, మిరియాలతో దీపారాధన కాలభైరవుడికి చేస్తే అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోతాయి అని. అలాగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం అనేది ఉందండి. అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఒకే ఒక పరిష్కారం ఏంటి అని అంటే, ఒక దీపారాధన మటుకు మనకు గుడికి వెళ్ళి వెలిగించగలగాలండి. అలా వెళ్ళగలిగితే నిజంగా మనం ఎంతో అదృష్టవంతులమండి. కానీ అలాంటి అవకాశం అనేది అందరికీ కలగాలి అని అంటే మనం నిజంగా ఎంతో పుణ్యం చేసి ఉండాలన్నమాట. మనం ప్రయత్నిస్తూ ఉంటాము గుడికి వెళ్ళాలి, ఈరోజు దీపారాధన చేయాలి అని. అది కూడా పౌర్ణమి రోజున దీపారాధన గుడికి వెళ్ళి చేయడం అనేది మహా అద్భుతం. కానీ అండి ఎందువల్ల పౌర్ణమికి మనకి చాలా శక్తి అని చెబుతున్నాము అని అంటే, పంచభూతాలకి ఎక్కువ శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. భూమికి ఈ ఆకర్షణ అనేది దగ్గరలో కనిపిస్తుందండి. భూమి ఆకర్షణ ఈ పౌర్ణమి గడియలలో చాలా దగ్గరగా రావటం వల్ల ఆ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది పంచభూతాలకి. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 పంచభూతాలకి కూడా శక్తి ఎక్కువ. కాబట్టి మనం ఈ పంచభూతాల సాక్షిగా ఏ పని చేసినా కూడా వెంటనే జరుగుతుందన్నమాట. అందువల్ల అలాంటిది ఒక భక్తురాలండి, తనకి ఆ పౌర్ణమి రోజున ఇలాగా దీపారాధన వెలిగించాలి అని చెప్పేసి చెప్తారనమాట. తనకి ఒక అనారోగ్య సమస్య అనేది ఉంది. ఆ అనారోగ్య సమస్యకి ఇలా దీపారాధన వెలిగించాలి అని చెప్పి ఇంకా తను అనుకుంటుందండి, గుడికి వెళ్ళాలి, వెలిగించాలని ఎంతో ప్రయత్నిస్తుంది, నాకు కుదరటం లేదక్క, ఏం చేయాలి అని చెప్పేసి అని నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఇంతకుముందు కూడా ఒకసారి మన వీడియోలో చెప్పామండి, ఇలా పౌర్ణమి రోజున వెళ్ళి నువ్వు దీపారాధన చెయ్యమ్మా, నీ అనారోగ్య సమస్యగా సరి అయిపోతుంది అని చెప్పి. కానీ అక్క నేను అలా ప్రయత్నిస్తున్నాను, నాకు కుదరటం లేదు, నేను ఏదైనా పాపం చేశానని కూడా నాకు తను మళ్ళీ కూడా మేలు పెట్టారండి. అసలు మనకి కర్మఫలాలను మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయండి, ఒక మంచి మంచి విషయాలను మనల్ని చేయనియకపోవటం అనమాట. అందువల్ల అలాంటి సమయంలో నిజంగా ఒక దానికి తగిన పరిష్కారం అనేది కూడా ఉంటుందండి. అలా గనక మనం దీపారాధన చేయడానికి ఏమైనా సరే ఆటంకులు మనకి కనిపిస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలి అన్న ఆలోచన కూడా మనకి వెంటనే తట్టాలి అని అంటే మన ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా మనకి ఒక కారణంగా మిగులుతాయండి. ఇంకా తను వెనకాల ఇలాగా వెనక్కి వెళ్ళిపోవడానికి, దీపారాధన చేయడానికి గుడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నానక్క, నాకు వెళ్ళలేకపోతున్నాను, మధ్యలో వరకు వెళుతున్నాను, గుడి దాకా కూడా వెళ్ళలేకపోయాను నేను. తను గుడికి వెళుతూ ఉన్న సమయంలో అండి తను ఇంటికి దీపారాధన చేయడానికి తీసుకున్న వస్తువులు అనేవి కింద పడిపోయాక, నేను ప్రమిదతో ఇలా దీపారాధన చేద్దామనుక నూనె, ఒత్తులు, ఈ ప్రమిదలు తీసుకెళ్ళాను, అవన్నీ కూడా కింద పడి పగిలిపోయాయి. నాకు 3 సార్లు ఇలా జరిగిందక్క, ఏమైందో నాకు తెలియటం లేదు అని చెప్పి నాకు అన్నారండి. అప్పుడు ఒకసారి నేను ఒక సలహా ఇచ్చానమాట. నేను గుడిలో ఉన్న ఒక ఆయన్ని అడిగానండి, ఇలా బాబాగారి గుడిలో ఉన్నప్పుడు పౌర్ణమి రోజున మనం దీపారాధన చేయడం అంత కష్టమా సార్ మనకి అని చెప్పేసి ఆయన అడిగితే
అవునమ్మా, మామూలు రోజులలో మనం గుడికి వెళ్ళడం, దీపారాధన చేయటం కంటే ఇలాంటి పౌర్ణమి రోజులలో దీపారాధన చేస్తే మనకి ఎలాంటి చెడు శక్తులు ఉన్నా కూడా ఆ రోజుతో తీరిపోవడానికి, ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ, ఇంట్లో ఉన్న సమస్యలు కానీ ఏవైనా సరే తీరిపోవాలి అని అంటే అంత సాధారణమైన విషయం కాదు కదా, కొంచెం కష్టమే అని చెప్పేసి ఆయన అన్నారండి. అందుకు పరిష్కారం ఏంటి సార్, ఎందుకు ఇలా జరుగుతుంది? మా ఫ్రెండ్ ఒక కామెంట్ అడిగారు. దానికి ఇది మనం పరిష్కారాన్ని చెప్పమని అంటున్నారు, ఏం చెప్పాలి సార్ అని నేను అడిగినప్పుడు అండి, తను చెప్పిన ఒక విషయం అండి, ఆయన చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఇలా గుడికి వెళ్ళడానికి ముందుగా మన ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం అనుకుంటూ ఉంటాం గుడికి వెళ్ళిపోవాలి, ఈరోజు దీపారాధన చేసుకోవాలి, పూజ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అప్పుడు మనం చేసే ఒక తప్పు ఏంటి అని అంటే, మన ఇంట్లో దీపారాధన వెలిగించకుండా గుడికి వెళ్ళాలి అని అనుకోవడమే వాళ్ళు చేసే తప్పు అనమాట. ఎప్పుడు కూడా ఇంట్లో చాలామంది ఇంతకుముందు కూడా మనకు పురాణాల్లో చెప్పబడ్డాయి, అదే విషయాన్ని ఆయన చెప్పారండి. మామూలుగా నేను అనుకుంటూ ఉండేదాన్ని, మన ఇంట్లో ఎప్పుడు కూడా గురువారం గుడికి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో దీపారాధన చేసే వెళ్తాను. అలాగా తను అలా చేయడానికి కారణం ఇదే అన్న విషయం నాకు తట్టలేదండి, నాకు అనిపించలేదు. అక్కడ గుడిలో ఉన్న పూజారి చెప్పారనమాట, అమ్మ ఇలాగ ఇంట్లో ఉన్నప్పుడు మీరు 5 గంటల గుడికి వెళ్ళినా 6 గంటలకు వెళ్ళినా కూడా ఇంట్లో ఫస్ట్ దీపాన్ని వెలిగించండి, వెలిగించిన తర్వాతే మీరు అక్కడికి వెళ్ళడానికి కుదురుతుంది. ఏంటి అని అంటే, ఈ దీపం అనేది, వెలిగే దీపం అనేది మనల్ని కాపాడుతుందండి. ఎందువల్ల మనం బయటకు వెళ్ళి వచ్చేంతవరకు కూడా మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తారు, మన ఇంట్లో మగవాళ్ళందరూ కూడా బయటకు వెళుతున్నారు, వస్తున్నారు, ఇంట్లో దీపాన్ని వెలిగించాలంటే వాళ్ళకి ఒక బాడీ గార్డ్ లాగా అండి, ఒక పాజిటివ్ ఒక శక్తి కలిగించి మనకు ఒక వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలిగే శక్తి అనేది ఈ దీపానికి ఉంటుందని. అలాగే పౌర్ణమి రోజున వెలిగించాలి అని అంటే ఇంట్లో ఇలా దీపాన్ని వెలిగించాలి అని. సరే తను కూడా, అక్క సరే నేను చెప్పానండి తనకి, అమ్మ ఇలా దీపారాధన చేశారా మీరు అంటే, అయ్యో అక్క నేను చేయలేదు, కంగారు పడుతూ నేను సరే ముందు వెళ్ళాలి, టైం అయిపోతుంది, నేను మళ్ళీ తిరిగి రావాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారని వెళుతున్నాను, కానీ నేను అదే ఆలోచించలేదా. కానీ సరే తర్వాత రోజు చెప్పినప్పుడు కూడా పౌర్ణమి రోజున అలాగా తన ఇంట్లో దీపారాధన చేయాలని అన్నా కూడా తను చేయకపోవడం, మధ్యలో వచ్చేసి ఏదో ఒక ఆటంకాలు, తనకి పీరియడ్స్ రావడము, ఏదో ఒకటి ఆటంకాలు వస్తూనే ఉన్నాయక నేను చేయలేకపోతున్నాను అని. అప్పుడు వాళ్ళ అత్తగారు వాళ్ళు చెప్పారంటండి, అమ్మ నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు చేయలేవు అని అనుకున్నప్పుడు నేను వెలిగిస్తాను దీపారాధనని అని చెప్పేసి ఇంట్లో ఉన్న దీపాన్ని, ప్రమిదని తీసుకొని ఫస్ట్ దీపాన్ని వెలిగించి ఆవిడ వంటగదిలో పెట్టారంటండి. సరే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కుదరదు, ఇల్లు శుభ్రంగా లేదు అని అనుకున్నప్పుడు, గుడికి వెళ్ళలేకపోతున్నాను, ఇంట్లో కూడా దీపారాధన పెట్టలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు ఆవిడ ఏం చేశారనంటే, ఇట్లాగా వంటగదిలో దీపాన్ని ఆవిడ వెలిగించి పెట్టడం అనేది జరిగిందనమాట వాళ్ళ అత్తగారు. సపోజ్ మా అత్తగారు లేరక్క, నేను విడిగా ఉన్నాను, మేము ఎలా చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారనంటే, ఏమైనా ఆటంకాలు వస్తున్నాయి, దీపారాధన చేయలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు మీరు మీ వంటగదిలో ఫస్ట్ దీపారాధన చేసి అప్పుడు గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగించడం అనేది చాలా ముఖ్యమండి. అప్పుడే మన కోరిక అనేది కూడా తీరుతుంది. ఇంకప్పటి నుంచి కూడా అండి ఆటంకాలు అనేవి నాకు రాలేదక్క. ఫస్ట్ మనకి దేవుడు చాలా పరీక్ష పెడతాడండి. ఏదైనా ఒక మంచి విషయం జరిగేటప్పుడు మనకి చాలా వరకు కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలను దాటుకుంటూ బయటకు వెళ్తే కనుక నిజంగా అండి మనకి అద్భుతాలు అనేవి జీవితంలో కొంచెం పై స్థాయికి వెళుతూ ఉండడం అనేది మనం గమనించగలుగుతాం. అలా చేయగలిగితే కనుక, అలాగే మీ ఇంట్లో ఈరోజు ఏదైనా సరే ఒక ఆటంకం అనేది కలిగినా, వెలిగించలేము చేయలేము అని ఒకవేళ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా కూడా, మగపిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ మీ ఇంట్లో ఈరోజు వంటగదిలో దీపాన్ని ఒక చిన్న ప్రమిదని వెలిగించి వంటగదిలో పెట్టమని చెప్పండి. దేవుడి రూమ్లోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, వంటగదిలో వెలిగిస్తే కనుక అంత మంచిదండి. ఇంకప్పటి నుంచి కూడా అక్క మా ఇంట్లో ఇలాంటి ఆటంకాలు రావటం కానీ, ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ కానీ మా ఇంట్లో లేనివక్క అని చెప్పేసి ఆవిడ చెప్పడం అనేది జరిగిందండి. ఇంకా ఎప్పుడైతే ఒక ప్రాక్టికల్గా మన విషయాన్ని చేసి మనం తెలుసుకుంటున్నామో అలాంటి విషయాలే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఇంకా 2 సార్లు ఈరోజు రాత్రి గడిచేలోపే 2 సార్లు ఈ వీడియోని చూడాలి అని ఎందుకు చెబుతున్నాము అని అంటే అండి, నిజంగా ఒకసారి ఫస్ట్ మనం చూస్తాము, ఒకవేళ మనకి ఏదైనా సరే ఇంట్లో చేసుకోవడానికి పూజ, మనకి బాబాగారి పూజ అనేది థర్స్డే మనం చేస్తూ ఉంటాం, అందరి తరపున ప్రార్థనలు చేస్తున్నాం అని చెబుతూ ఉంటాం. అలాగా ఒకసారి చూసినప్పుడు మనం ఏదైనా మిస్ అయ్యామనుకోండి, మళ్ళీ ఎందుకు చూస్తూ ఉంటాం, మళ్ళీ రెండోసారి చూసినప్పుడైనా సరే మన మైండ్లో మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. అలాగా చాలామంది మంచి కమెంట్స్ పెడుతున్నారండి, అక్క నేను ఒకసారి చూశాను, నాకు అర్థం కాలేదు, నేను మళ్ళీ కూడా ఈ వీడియోని చూడడం వల్ల నేను ఇలాంటి ఒక దీపారాధన నేను చేసుకోగలిగాను అని. ఎందువల్లంటే అండి, ఎప్పుడు కూడా మనకి 1-2 సార్లు మనం వినాలి, మాట్లాడే మాటలు అర్థం చేసుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్పిన
అన్నట్టుగా బాబాగారు కూడా చెప్పే ప్రతి విషయంలో కూడా 2 అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉందండి. అంటే శ్రద్ధ సబూరి అనే మాటలకి ఏమో ఫస్ట్ చూసినప్పుడు మనకు పెద్దగా అనిపించకపోవచ్చు, రెండోసారి అయినా సరే మన మైండ్లో బాగా స్ట్రిక్ట్గా మనకి అనుకుని మన గుడికి వెళ్ళాలని అనుకోవడం కానీ, ఇంట్లో దీపాన్ని వెలిగించాలని అనుకోవడం కానీ, మళ్ళీ మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని బాబా అన్నారని కానీ మన మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి. అందువల్ల ఒక్కసారి రాత్రిలోపు మీరు 1కి 2 సార్లు ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది బాబా చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి ఇలా చేస్తే కనుక అని చెప్పి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.